నా పేరు చిప్ప రాజబాబు. ఎస్ఆర్పి డివిజన్లో సింగరేణిలో శ్రీరాంపూర్ డివిజన్లో మైనింగ్ సర్దార్గా పనిచేసినాను. అంచెలంచెలుగా ఎదిగి మైనింగ్ సర్దార్గా డ్యూటీ చేశాను. అప్పుడు సింగరేణిలో కష్టమైన పనులుండే. ఒక మనిషి మ్యాన్ పవర్తోనే పని నడిచింది. తట్టమోసుడు, తర్వాత ఒక ప్రతి మనిషి తట్టతోనే పొగ్గు డబ్బలు పోస్తే అది పైకి వచ్చింది. ఈ టైంలో మిషనరీ వచ్చింది. ఈ కాలంలో అంత లేదు, అంత మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ తక్కువ అయిపోయింది, మిషనరీ పవర్ పెరిగింది. ఇప్పుడు అంతా మా మిషనరీ పవర్తోనే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. నేను అపాయింట్మెంట్ అయినప్పుడు 1,25,000 మంది సింగరేణిలో పనిచేసేవారు. ఇప్పుడు 40,000 మంది సింగరేణిలో పనిచేస్తాను. కారణం ఏంటిదంటే మొత్తం మిషనరీ ద్వారా ఈ బొగ్గు ఉత్పత్తి అవుతుంది. 2019లో రిటైర్మెంట్ అయ్యాను. అప్పుడు ఆ కష్టపడ్డందుకు ఇప్పుడు సుఖపడే టైంలో నాకు ఈ యొక్క కాళ్ళకు నడవలేకపోయాను. ఏంటిది నా కాళ్ళు ఇట్లా తయారవుతాయి అని నేను డాక్టర్ల దగ్గరికి పోతే నీ కాళ్ళ ఉన్న గుజ్జు అంతా అరిగిపోయింది, ఈ గుజ్జు అరిగిపోయేదాకా నువ్వు బాగా నడిచినవు, అందువల్లనే నీ కాల్లో మొత్తం కాట్లేజ్ అనేది మొత్తం అరిగిపోయింది, నీ 2 కాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను ఆపరేషన్ లేకుండానే నేను ఇన్ని రోజులు బాయిలో ఎక్కడైనా అన్ని పనులు చేసినా, కానీ ఇప్పుడు నాకు ఆపరేషన్ ఏంటి అని నేను అనుకున్నాను. కానీ నేను నడవలేకపోయినా. అందుకు కంపల్సరీ డాక్టర్ల సలహా ప్రకారంగా నేను డాక్టర్ను కలిసి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. శ్రీకర హాస్పిటల్. మామూలుగా అవుతారు, మీకు కాళ్ళలో నొప్పి లేకుండా ఉంటుంది, మీరు నడవగలుగుతాడు, తంటెలు కూడా ఎక్కగలుగుతారు అని వారు సలహా ఇచ్చిండ్రు. సార్ మరి నేను ఎన్ని రోజులలో నేను క్యూర్ అవుతా అని అన్నాను. అడిగితే అతను మీరు వారం రోజుల లోపల మీరు క్యూర్ అవుతారు, 20-30 రోజుల లోపల మీరు మామూలుగా నడవగలుగుతారని చెప్పినారు. ఆ విధంగానే నేను వారి దగ్గరికి వచ్చి డాక్టర్ రాకేష్ కొమ్రవెల్లి సార్ను కలిసి అతని సలహా మేరకు 2 కాళ్ళు కూడా నేను ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. సౌకర్యాలు కూడా మంచి రూమ్లో కూడా మనం మంచి రూమ్ ఇచ్చిండ్రు. ఆ రూమ్లో మనకు అన్ని విధాల సౌకర్యం ఇచ్చిండ్రు. ఆపరేషన్ కూడా నొప్పి లేకుండా, నాకైతే బాధ లేకుండా, నొప్పి లేకుండా ఈ యొక్క ఆపరేషన్ నిర్వర్తించిండ్రు. వారికి రాకేష్ సార్ గారికి మరియు ఈ యొక్క శ్రీకర హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు.